గత 25-30 సంవత్సరాల నుంచి రోడ్లు లేని ప్రాంతాల్లో రోడ్లు వేశారు. ఏటుమొగ ప్రాంతానికి పార్క్ లేకపోతే పార్క్ని డెవలప్ చేశారు. అదేవిధంగా ఇక్కడ బాతులు లేకపోతే బాతులు కట్టించాను. అలాగే మత్స్యకార దేవాలయం కావాలంటే గంగమ్మ దేవాలయం కట్టించాం. కమ్యూనిటీ హాల్స్ కట్టించాం. గతంలో లేని విధంగా ఏటుమొగను డెవలప్ చేసాం. మరలా ప్రజలందరినీ వేడుకుంటున్నాను, ఇంకొకసారి అవకాశం ఇవ్వండి. ఓఎన్జీసీ రిలయన్స్ వల్ల నష్టపోతున్న మత్స్యకార కుటుంబాలు, అందులో ముఖ్యంగా ఏటుమొగ ప్రాంత వాస్తవ్యులు కానీ, దుమ్ములపేట ప్రాంత వాస్తవ్యులు కానీ, సముద్రం మీద వేటాడికి వెళ్ళే ప్రతి వాడికి కూడా నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పాను. ఆ విషయం మీద పోరాడాను. 18 రోజుల్లో కమిటీ వేశారు. కమిటీ రిపోర్ట్ రాగానే నష్టపరిహారం కూడా తెప్పించే బాధ్యత తీసుకున్నాను. ఖచ్చితంగా ఉన్నాం, మాట మీద నిలబడతాం. అబద్ధాలు ఆడటం, దొంగ మాటలు చెప్పడం, నటించడం నా జీవితంలో లేదు, చేయను కూడా. కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, కొండబాబు కానీ, చంద్రబాబు కానీ, పవన్ బాబు కానీ తెలుసుకోండి, అబద్ధాల ప్రచారం మానుకోండి, దుష్ప్రచారం మానండి. ఒక్కసారి ఏటుమొగలు వచ్చి చూసుకోండి.